హాయ్ హలో, నేను మీ వాసంతిని. వాసంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ అందరూ వాసంతి అంటే ఎవరెవరియో వస్తున్నాయి. వాసంతి కన్నడలో సినిమా కూడా ఉంది, సినిమా వేస్తున్నారు అని అంటున్నారు. అందుకని మా ఛానల్కి ఎల్లుండి నుంచి వచ్చిందమ్మా వాసంతి అని పేరు మార్చాలని కోరుండం. ఎల్లుండి నుంచి మార్చేస్తాం. ఇప్పుడు మటుకు వాసంతి యూట్యూబ్ ఛానల్ చూసేసి సైట్ విలేజ్ ఇంకొక వంటలోకి వెళ్తాం. ఇవాళ రోయిపొట్టు వంకాయ తీగూర చూపిస్తాను. దాన్ని తినడానికి కూడా అతిథులు పట్టుకొచ్చాముంటాయి. అందుకని చెప్పి మరింత చేస్తున్నాం. అరకిలో వంకాయలు కడిగి ముక్కలు కోసి పెట్టేసేసేస్తున్నాను. ఆల్రెడీ వంకాయ ముక్కలు కోసి పెట్టేస్తున్నాను. దానికోసం పెద్ద ఎర్రగడ్డలు రెండు కోసి ముక్కలు కోసి పెట్టేశాను. టమాటాలు ఉడికించి పెట్టేశాను. చెప్పాను కదా, ఏ కూర చూసినా టమాటాలు ఉడకబెట్టేస్తాను. రోయిపొట్టు 150 గ్రాములు బాగా కడిగి గాలిచ్చి ఇసుక తీసి 3-4 సార్లు మరి కడిగి పిండి పెట్టేశాను. రోయిపొట్టు సన్న పొట్టు కొత్తది వేస్తున్నాను. ఆయిల్ ఒకరో ఎక్కువ వేశారు, ఎందుకంటే రోయిపొట్టు ఒకరో దాంట్లో వేయించాలన్నమాట. రోయిపొట్టు దాంట్లో వేసి ఏం చేస్తానమాట. అందుకని చెప్పేసి ఆయిల్ వేసేసేసాను. తర్వాత కాసుని తెచ్చి పెట్టేసేసాను. ఆవాలు చిటపట అంటున్నాయి. ఇంకా ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేస్తాను. ఇప్పుడు వంకాయల్లోకి ముందుగా దీంట్లో బాగా ఏగాలి కాబట్టి కొంచెం సేపు ఏగనిద్దాం. ఒక 2 నిమిషాలు బాగా ఎర్రగా ఏగాలి. ఇదిగోండి వేసేసాను. ఎర్రగా వచ్చి రోయిపొట్టు వేసేస్తున్నా. ఒక్కరో నూనె ఎక్కువ వేసింది. ఈ రోయిపొట్టు నూనెలో ఒక్కరో వేగితే సూపర్ అదర్స్. 1.5 గ్రాములు వేసిన రోయిపొట్టు, 1 కిలో వంకాయలు అదర్స్. నాకు కూడా ఇష్టమేనండి. ఒక ముద్ద తింటా, అంతకు ఎక్కువ తినండి. ఈ రొయ్యలు పొట్టు వంకాయ కూర మా ఇంట్లో ఎవరో తినరు. మా అమ్మకి అసలు ఎండు చేపలు ఎండు రొయ్యలు వండే అలవాటే లేదు. మా నాన్న తినడు, మాకు తెలీదు. మా వదిన అత్తగారింటికి వచ్చాక ఆ ఇంట్లో తినమ్మా తినం ఇదే కూరలాంటి వంకాయ పులుసులో ఎండు చేపలు, పప్పు పులుసులోకి కరవాడు చేప ఏం పుళ్ళు. వారానికి 2 సార్లు రోయిపొట్టు వంకాయ కూర. అందుకని మా ఇంట్లో కుదరదన్నమాట అంతా అని చెప్పింది మా అమ్మ. కానీ మా వదిన సైకనా వరకన్నా వండుకుంటాను అత్తమ్మని వండేసింది రోయిపొట్టు వంకాయ కూర. వండుకొని తిన్నది. ఆ అమ్మాయిని ఏమంటే నన్ను కూడా ఒక ముద్ద తినమన్నది. నాకు అలవాట్లేదు, నేను తిన్నాను. ఒక్క ముద్ద అన్నా తినని బతిలని. సరే ఒక ముద్ద తిన్నా, చాలా బాగుందని ఇంకొక ముద్ద కూడా తిన్నా. అంతే. ఏం చూసుకో 3వ రోజు నుంచి కళ్ళు కలపడ వేడి చేస్తే అయిపోయి అలవాటు లేకుండా తినేసరికి సూపు తగ్గిపోయింది. మళ్ళీ చిన్నపిల్లలే 2 16 ఏళ్ళో 14 ఏళ్ళో ఉంటాయి. ఈ కళ్ళు కనబడితే ఒట్టు నువ్వు రోయిపొట్టు తిన్నావు అని మా అమ్మ ఎత్తుకుంది. ఆ భయానికి అసలు తినే ఎరగను. అందుకని అప్పుడు తిన్నది రుచిగా ఉంటుంది కదా అని ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు కళ్ళు కూడా కనబడతాయి, ఎందుకంటే ఆపరేషన్ చేసేసి ఉన్నాయి కదా. ఒక ముద్ద తింట కలుపుకొని ఊరికట్ట తిని చూసి మిగిలిన దానికి అతిథులు వచ్చి ఉండారు. అతిథి దేవో భవ. అంతే. ఏం చేశాను, ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టున్నాను కదా, దాంట్లో నీళ్ళు ఉన్నాయి. అవి పిసికి దాంట్లో పోసేస్తాను. ఈ నీళ్ళు సరిపోతాయి ఆ వంకాయలు ఉడకడానికి. ఈ మధ్యలో మెదగదు, కొంచెం కాస్త నడిపేసి అన్నీ పోసేసేస్తాను. ఉడకబెట్టి పోసుకుంటే ఆనందం అండి. రుచి టేస్ట్కి టేస్ట్,
రుచికి రుచి. ఇక్కడ వచ్చిన అతిథులు ట్యాంకీ కడుగుతున్నారు పైన. వాళ్ళది పెద్ద గలబాగా ఉంది. ఇప్పుడు దీంట్లో వేస్తాం పసుపు పొడి ఒక్కరో మించగానే అన్నిటికన్నా ఒక్కరో వేసేసి. ఇదిగో మిరప్పొడి ఒక్క స్పూన్ తలదూసినట్టుగా ఒక్క రవ్వ వేసాను. ఎక్కువ వేసుకోము. తీగూర అంటే తీగూరే కదా, వంకాయ రొయ్య పొట్టు తీగూరది, పులుసు కాదు కదా, అందుకని వేసేసాను. అసలుది వెయ్యాలి. కళేపిళ్ళయ్య గారు కస్తూరి తెమ్మన్నారు అన్నట్టు కస్తూరి అంటే ఇదేనండి. ఆ ఉడికేది రొయ్య పొట్టు అండి. దాన్ని ఏమంటారు సంస్కృతంలో నాకు తెలియదు. ఏమంటే ఒక స్పూన్ నిండా వేసేసాను. తర్వాత ఉప్పు చూసుకున్నాక వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 1/2 స్పూన్ దీంట్లో వేసున్నా వంకాయ నీళ్ళలో. వంకాయ ముక్కలు కోసి పెట్టున్నాను. దాంట్లో వేస్తున్నా ఏమన్నా లాగి ఉంటాయో ఉప్పు అది. ఇప్పుడు ఇది ఒక గొప్ప మనమిచ్చి అప్పుడు వంకాయలు వేసి అప్పుడు ఉప్పు చూస్తాం. అన్నీ పర్ఫెక్ట్గా చేసేసాను. ఓకే, ఇప్పుడు వంకాయ ఇట్ట పిడినట్టుగా ఇదిలిచ్చి ఇప్పుడు మూత పెట్టేస్తాను. బాగా ఉడకాలి. బాగా 15 నిమిషాల దాకా ఉడకాలి. గుమగుమలాడే వంకాయ రొయ్య పొట్టు రెడీ. ఉడికేసింది. చెమ్మ కూడా లాగేస్తుంది. అయిపోయింది. ఉప్పు చూస్తాం. పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు వేయబడలేదు. అంతే. వీళ్ళకి ప్లేట్లలో అన్నం పెట్టడం, ఇక్కడ పొయ్యి కట్టేయడం రెండూ ఒకేసారి జరుగుతుంది. సరేనా? ఒక్క పులుసు ఉండాలా, మరి అన్ని నీళ్ళు. రొయ్య పొట్టు వంకాయ చెప్తాను. నేను వండిన కూర ఎలా ఉందో. ఇది ఎప్పుడో 30 ఏళ్ళ కిందట కరెక్ట్గా మా వదిన వండింది. పాపం ఒక్కసారి వండుకుంది. ఇంకోట్లా నాకేమో నోట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి. ఎక్కడ చూసిస్తాను. చాలా బాగుంది. మీరు సామలు తినేది ఇదంతా తినొచ్చు కానీ మార్పు చేయకూడదండి. అందుకని మా వెంకీగా పెట్టి ట్రై చేస్తాం. చాలా బాగుంది. చేయి పెట్టేశాక నొట్టకి వెళ్ళిపోతుందంతా. భలే ఉంది. నేను చేసానే కాదు, అదే ఆ రొయ్య పట్టుకు వంకాయకి మ్యాచింగే అలా ఉంటుంది. ఆహా, ఏం రుచి అనరా అన్నట్టు. ఇప్పుడు చెప్పినా ఎలా ఉంది వంకాయ కూర? బాగుంది. బాగంటే ఎలా ఉంది? బాగా చేశానా లేదా అంటే మెప్పు కోసం వద్దు. నీకు నచ్చిందా లేదా? నచ్చింది. అంతా తినేసాను. చాలా బాగుంది. మీరు కూడా ఇలా వండి అంటే నీసు తినేవాడు కొందరు, తినవాడు కాదు కదా, తినేవాడు కొందరు ఇలా చేసుకొని తినండి. సూపర్. మళ్ళీ వండుకుంటారు, మళ్ళీ వండుకుంటారు. చాలా బాగుంది. నేను తినేసేసాను. ఈ వంటకం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అది సరే, బాయ్. వాసంతి అని చాలా ఛానల్స్ వస్తున్నాయి. అందుకని ఈ వీడియో తర్వాత వీడియో నుంచి మటుకు వచ్చిందమ్మా వాసంతి.
వచ్చిందమ్మా వాసన తేరి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అయితే హ్యాపీ ఇవాళ నా వంట తినడానికి వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారో అడుగుతాం.